హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బాలామృతం పిండితో బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బూరెలు అయితే చాలా బాగా వచ్చేసాయండి. మరి ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె తీసేసుకొని అందులో ఒక 4 కప్పులు అలాగా సుమారుగా, మా అమ్మ అయితే సుమారుగా తీసేసుకుంటుంది. నార్మల్గా అయితే ఒక 4 కప్పులు అలాగా బాలామృతం పిండి తీసేసుకొని ఒక కప్పు అలాగా గోధుమ పిండి వేసేసుకోండి. గోధుమ పిండి వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి అలాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. ఒకేసారి ఎక్కువగా వాటర్ వేయకుండా బాగా లూజ్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా కలుపుకోవాలండి. నార్మల్గా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. తర్వాత దీన్ని కలుపుకున్న తర్వాత ఒక ముద్ద చేసేసుకొని నెక్స్ట్ దాన్ని ఒక 2-3 గంటల వరకు నానబెట్టాలండి. నానబెడితేనే బాగా వస్తాయి, బాగా పొంగుతాయి బూరెలు. ఈ పాయింట్ మాత్రం మర్చిపోమాకండి. తర్వాత చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసేసుకొని ఇంకా రౌండ్గా చిన్న చిన్న బూరెలు చేసేసేసుకొని ఇలాగ కవర్ తీసుకొని ఇలా చేసుకోండి. వాటర్ కానీ లేకపోతే నూనె కానీ అలాగా మీరు చేతికి అద్దుకోండి, నీట్గా బాగా వస్తాయన్నమాట. తర్వాత దీన్ని తీసేసుకొని కళాయిలో వేసేసేయండి. బాగా వేడెక్కిన వేడెక్కించి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయాలండి. ఆ తర్వాత ఇది బూరి చూడండి ఎంత బాగా పొంగిందో. టేస్ట్ కూడా బాగుంటాయండి. బాలామృతం పిండి కదా, అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి హెల్దీ కూడా, మనకి పిల్లలకి తినడానికి కూడా బాగుంటాయి. మనకి ఇంట్లో కూడా తినడానికి ఏమీ లేనప్పుడు ఇవి ఇలా చేసేసుకొని తినొచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉంది రెసిపీ అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కనుక అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు వీడియోస్ అప్లోడ్ చేసే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. మరి నెక్స్ట్ అప్లోడ్ చేసే నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మరి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉంది అనేది మనకి రెస్పాన్స్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.